వడివడిగా వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరాపై అంచనాలు రోజు రోజుకు మిన్నంటున్నాయి. అనిరుద్ మ్యూజిక్ లో దేవరా సోషల్ మీడియాను ఏలేస్తున్నాడు. ఇప్పటికే దేవరా నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఫియర్ సాంగ్ లో ఎన్టీఆర్ ఆగ్రహంతో శత్రువును ఊచకోత కోస్తున్నాడు. నెత్తుటి సముద్ర తీరాన ఎన్టీఆర్ రౌద్రంతో చేసిన ఫైట్ సీన్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఆ తర్వాత దేవరా నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సాంగ్ 110 మిలియన్ వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో ఉంది. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా దేవరాలోని చుట్టమల్లె సాంగ్ కు సోషల్ మీడియా షేక్ అయ్యింది. అయితే తాజాగా దేవరా నుంచి థర్డ్ లిరికల్ సాంగ్ ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న మూవీ యూనిట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం గురించి మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే దేవరా నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ తో పాటు చుట్టమల్లె సాంగ్ లో సినిమాపై హైప్ మరింత పెరిగింది. దేవరాలో డ్యువల్ రోల్ లో కనిపించనున్న వార్తల్లో నిజమెంతో తెలియదు గాని చుట్టమల్లె సాంగ్ లో సరాగాల ఉయ్యాలలో ప్రేయసితో ఆడి పాడే ఎన్టీఆర్ ప్రేమతత్వాన్ని చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ రెండు సాంగ్స్ లను ఒక్కసారి గమనిస్తే చాలు. ఫియర్ సాంగ్ లో ఎన్టీఆర్ రగిలే అగ్నికణంలా కనిపిస్తే చుట్టమల్లె సాంగ్ లో లవర్ బాయ్ లా కనిపించాడు. ఇలా దేవరా నుంచి రిలీజ్ అయ్యే ప్రతి సాంగ్ సినిమా గురించి ఏదో ఓ విషయాన్ని చెబుతూనే ఉంది. అయితే ఇప్పుడు త్వరలో రిలీజ్ అయ్యే థర్డ్ సాంగ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అసలు ఈ పాట ఎలా ఉండబోతుందనేది ఒక్కొక్కరు ఊహలతో పందెం వేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని, ఆ సాంగ్ వింటే సోషల్ మీడియా తగలబడాల్సిందే అన్నట్లుగా సాంగ్ పై మూవీ యూనిట్ హైప్ క్రియేట్ చేసింది. అయితే మూవీ లవర్స్ ను ఇప్పుడు వెంటాడే సందేహం వల్ల అసలు ఈ పాట ఆయుధ పూజ గురించే ఉంటుందా లేకపోతే వేరే కొత్త పాట అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇలా ఎవరి ఊహలకు అందని విధంగా సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యే దేవరాను థియేటర్లలో చూసి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.